టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా డే 1. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని ఇండియా వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఇండియా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 393 రన్స్ స్కోర్ చేసి 3 వికెట్స్ కోల్పోయారు డే 1. అండ్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూసుకుంటే 91 రన్స్ స్కోర్ చేసి రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ చేశారన్నమాట. ఇంతవరకు ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కి 64 రన్స్ మాత్రమే. అది కూడా 1986 లో సునీల్ గవాస్కర్ అండ్ శ్రీకాంత్ స్కోర్ చేశారు. ఆ తర్వాత 2025 లో 91 రన్స్ స్కోర్ చేశారు యశస్వి అండ్ కేఎల్ రాహుల్. ఇంకా కేఎల్ రాహుల్ 42 రన్స్ తో తొందరగా అవుట్ అయినా కూడా దాని తర్వాత సాయి సుదర్శన్ డెబ్యూటెంట్ డకౌట్ అయ్యాడు. దాని తర్వాత యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో 101 రన్స్ స్కోర్ చేశాడు. దాని తర్వాత శుభ్మాన్ గిల్ 127 రన్స్ స్కోర్ చేసి ఇంకా స్ట్రైక్ లో ఉన్నాడు. ఆ సూపర్ సెంచరీ తను కూడా 2000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు టెస్టుల్లో. అండ్ దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చేసి 65 రన్స్ స్కోర్ చేశాడు. తను కూడా ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీతో 3000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు యాజ్ ఏ ఇండియన్ వికెట్ కీపర్ గా. అండ్ ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకున్న కార్స్ 1 వికెట్ తీసుకున్నాడు, బెన్ స్టోక్స్ 2 వికెట్ తీసుకున్నాడు. అండ్ కెప్టెన్సీ తీసుకున్న ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్స్ లో 5th ప్లేయర్ గా శుభ్మన్ గిల్ కూడా జాయిన్ అయిపోయాడు. ఇంతకు ముందు 1951 లో విజయ్ హజారే, 1976 లో సునీల్ గవాస్కర్, 1987 లో దిలీప్ వెంగ్సక్కర్ అండ్ 2014 లో విరాట్ కోహ్లీ, 2025 లో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ తీసుకున్న ఫస్ట్ మ్యాచ్ లోనే వీళ్ళంతా సెంచరీ స్కోర్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ది కామెంట్స్ మామ.